తాజాంశం చూస్తున్నాం. హైదరాబాద్ బంజారాహిల్స్ పిఎస్ పరిధిలోని టోలీ చౌకీలో దారుణం జరిగింది. ఈ నెల 12న టోలీ చౌకీలోని ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రామిసింగ్ స్కాలర్స్ పాఠశాలలో 1-3వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ 1వ తరగతి విద్యార్థి ఇబ్రహీం చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ నుండి తెలుసుకుందాం. శ్రీనివాస్, పాఠశాలలో గొడవ కారణాలేంటి? గౌతమ్, బంజారాహిల్స్ లోని టోలీ చౌకీ ప్రామిసింగ్ స్కాలర్ పాఠశాలలో ఈ నెల 12న దారుణం చోటు చేసుకుంది. అత్యంత విషాదకరమైన ఘటనగా దీన్ని చెప్పుకోవచ్చు. అయితే 1వ తరగతి విద్యార్థి ముజీబ్, 3వ తరగతి విద్యార్థి ఇబ్రహీంల మధ్య పాఠశాలలో ఘర్షణ జరిగింది. ఘర్షణలో ఇబ్రహీం ముజీబ్ ను సున్నిత ప్రాంతాలపై తన్నడంతో అతను తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ముజీబ్ తన తల్లిదండ్రులతో పాఠశాలలో జరిగిన గొడవను గురించి తెలియజేశాడు. అయితే తల్లిదండ్రులు ముజీబ్ను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందాడు. 2 శస్త్రచికిత్సలు కూడా వైద్యులు అతనికి నిర్వహించారు. ఈ నేపథ్యంలో పరిస్థితి విషమించడంతో ముజీబ్ ఇవాళ మృతి చెందాడు. ముజీబ్ మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఇందుకు సంబంధించి ముజీబ్ తల్లిదండ్రులు అక్కడ ఇబ్రహీం తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మొత్తం ఘటనకు కారణం ఏంటి, అసలు దాడి ఎలా జరిగింది అనే విషయాన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలో ఉన్న సీసీ కెమెరా విజువల్స్ ని కూడా సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. గౌతమ్, శ్రీనివాస్, చెప్పండి. చిన్నపిల్లలు అందులో టీచర్ల పర్యవేక్షణలోనే ఉంటారు. జరిగిన ఘటన చూస్తే చాలా దారుణంగా కనిపిస్తుంది. దీనిపై యాజమాన్యం ఏమంటోంది? అయితే ఇప్పటి వరకు కూడా ఈ ఘటనపై యాజమాన్యం స్పందించలేదు. ఈ ఘటన ఎలా జరిగింది, అసలు పిల్లల మధ్య ఘర్షణ ఎందుకు చోటు చేసుకుంది అనే విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. యాజమాన్యం మాత్రం ఇప్పటికీ ఈ విషయంలో ఇంకా స్పందించలేదు. గౌతమ్, రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్. హైదరాబాద్ బంజారాహిల్స్ పిఎస్ పరిధిలోని టోలీ చౌకీలో దారుణం జరిగింది. ఈ నెల 12న టోలీ చౌకీలోని ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రామిసింగ్ స్కాలర్స్ పాఠశాలలో 1-3వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ 1వ తరగతి విద్యార్థి ఇబ్రహీం చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్ బంజారాహిల్స్ పిఎస్ పరిధిలోని టోలీ చౌకీలో దారుణం జరిగింది. ఈ నెల 12న టోలీ చౌకీలోని ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రామిసింగ్ స్కాలర్స్ పాఠశాలలో 1-3వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ 1వ తరగతి విద్యార్థి ఇబ్రహీం చికిత్స పొందుతూ మృతి చెందాడు.